పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం సోఫా కమ్ బెడ్ది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ రెండు చూడబోతున్నాము. యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకున్నామంటే మాకు కిడ్స్ బెడ్రూమ్లో ఒక బెడ్ రిక్వైర్మెంట్ ఉండేది. అది కింగ్ సైజ్ బెడ్డా క్వీన్ సైజా ఏంటి అని థింక్ చేసే టైంలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అలాంటి టైంలో డే టైము బెడ్ అవి ఉంటే వీళ్ళు చదువుకుంటానికి స్టడీ టేబుల్ వేసుకోవడానికి పెద్ద ప్లేస్ ఉండేది కాదు ఆ రూమ్లో. అందుకని సోఫా కమ్ బెడ్ అయితే డే టైము సోఫా లాగా, నైట్ టైం దాన్ని బెడ్ లాగా మూవ్ చేయొచ్చు అని మేము సోఫా కమ్ బెడ్ కొందామని డిసైడ్ అయ్యాం. సో దీనికోసం అని చెప్పి మేము బయట షోరూమ్స్, ఆన్లైన్ అన్నీ చెక్ చేస్తున్నాము. బట్ మేము వుడెన్దే కొనాలని అనుకున్నాము. స్టాండర్డ్గా ఉంటుంది, అదైతే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి అని. సో దానికోసం అని ఆన్లైన్లో సర్చ్ చేస్తే అమెజాన్లో మనకి ఇది దొరికింది. ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది. చాలా టైం పట్టింది అది రావటానికి, యాక్చువల్గా 20 days అలాగా. వచ్చాక చూస్తే అందులో డ్యామేజ్ ఉండేది. సో మేము వెంటనే దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేశాము. అండ్ మ్యానుఫ్యాక్చరర్కి కాల్ చేసి చెప్పాము. ఆయన అన్నారు, నేను ఇంకో పీస్ ఈసారి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తా అన్నారు. సో ఈ మొత్తం ప్రాసెస్కి మాకు అది రిటర్న్ వెళ్ళటం, ఆయన మళ్ళీ మాకు పంపించింది మేము రిసీవ్ చేసుకోవడానికి 2 months టైం పట్టింది. లైవ్లో మనం షోరూంలో వాటిల్లో చూసినవి వేరేగా ఉంటాయి. అంటే మన కళ్ళెదురుగుండాన్ని చూస్తాం కాబట్టి డిసైడ్ చేసుకోవడానికి ఉంటాయి. అండ్ మనం వాళ్ళని ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఉంటాయి. బట్ ఆన్లైన్ అనేసరికి కంపల్సరీ ప్రూఫ్స్ కావాలి కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో మటుకు తీసుకోవాలి. ఎందుకంటే మేము ఫస్ట్ వచ్చిన పీస్ టైంలో మేము వీడియో తీసాం కాబట్టి లక్కీగా అది ఆయనకి సెండ్ చేయగలిగాము. అది చూసి ఆయన మళ్ళీ మాకు కొత్త పీస్ పంపించారు. సో విన్నారు కదా మేము పెట్టుకోవటానికి రీజన్ ఏంటో, ఏ పద్ధతిలో కొన్నామో. ఇప్పుడు వీళ్ళు అన్బాక్సింగ్ చేస్తున్నారు, దాన్ని మనం చూసేద్దాం.
చూసారు కదా సోఫా కమ్ బెడ్ది అన్బాక్సింగ్. ఇది మేము ఏ పర్పస్ కోసం అయితే కొన్నామో అది మాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ దీనికి హ్యాండిల్స్ ఉంటాయి కదా, దానివల్ల పిల్లలు నిద్రలో పడిపోతారు అనే భయం కూడా ఉండదు. అండ్ రూమ్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు మనం బెడ్ పగలు అడ్డంగా ఉందనుకుంటే దీన్ని సోఫాలో కూడా మార్చుకునే ఆప్షన్ ఉంది కాబట్టి సిట్టింగ్ ఏరియాలో దాన్ని మార్చుకోవచ్చు. సో ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే దీన్ని నేను షేర్ చేస్తున్నా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.